ఏమి బిడ్డండి ఆ బిడ్డ, ప్రకాశించే నక్షత్రాల్లో ఒకతండి ఆ తల్లి. ఆ స్థానంలోనికి రాకూడదు. ఒక అమ్మాయిని ఆపి ఈ అమ్మాయిని నిలిపి, అర్థమవుతుందా, ప్రపంచములో ఎత్తిపట్టి చూపిస్తే ఆమె ప్రపంచములో ఉన్న ప్రజలకి నా దేవుడు ఎంత నన్ను బలపరిచాడో, నా దేవుడు ఎంత గొప్పవాడో అని ఒక్క మాటతో ప్రపంచానికి తెలియజేసింది. మరి ముఖ్యంగా భారతదేశానికి చాలా మంది చేతిలో దేవుడు మోసపోయాడు. వీళ్ళని హెచ్చిస్తే, ఏమైనా హెచ్చిస్తే, ఆయన హెచ్చిస్తే నన్ను కనపరుస్తారు అనుకున్నాడు. కానీ హెచ్చించిన వెంటనే మరి ఆ భగవంతుడు దయ వలన వెంటనే జీసస్ పేరు పక్కన పెట్టేస్తాడు. యేసు అనే పేరు వద్దాడికి. ఆ భగవంతుడు దయ వలన నేను ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. ఆ భగవంతుడికి, ఏ భగవంతుడికి, భగవంతుడు అన్నోడిని నాకు పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. ఆయన హెచ్చించింది ఆ భగవంతుడు ఎవడరా? నీకు తెలుసుగా. భగవంతుడు అన్నావు, నేను కాదనను. ఆ భగవంతుడు ఎవరో, ఆయన పేరేంటి? ఆయన పేరు చెప్పడానికి సిగ్గుపడే నువ్వు రేపొద్దున ప్రభు రాజ్యంలో నిన్ను దేవుడు ఎదురొచ్చి ఆహ్వానించి రానాయనా అని అంటాడా? స్తెఫను పైకొస్తున్నప్పుడు, స్తెఫను చనిపోయి పైకొస్తున్నప్పుడు యేసయ్య లేచి నిలుచున్నాడట.